హాయ్ అండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది. మనం మామిడికాయలతో రకరకాల వంటలు చేసుకోవాలి కదా. ఈరోజు మామిడికాయతో పులిహోర చేసుకుందామండి. చాలా బాగుంటుంది. పులిహోర కోసం మనం పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకొని ఇలా గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. 300 గ్రామ్స్ రైస్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో 1 స్పూన్ అల్లం తరుగు, అలాగే 1 కప్పు మామిడి తురుము వేసుకున్నానండి. మామిడికాయ మనం పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఒక కాయ పట్టింది. ఇందులో 1 స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్లోని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 కప్పు వేరుశనగుళ్ళు, 5 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, ఒక 15 జీడిపప్పులు, 5 పచ్చిమిర్చి చీలికలు, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా వేగనివ్వాలండి. మన పోపు ఎంత వేగితే మన పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్న పోపుని ముందుగా రెడీ చేసుకున్న రైస్లోకి కలుపుకోవాలండి. మనం పులిహోరని ఇలాగా చేత్తో కలుపుకుంటేనే ఫ్లేవర్స్ అంతా మొత్తం రైస్కి పడుతుందండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్, పులుపు చెక్ చేసుకొని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు సరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.